కరివేపాకు పొడి చేసుకుందాం. దానికోసం నేను 1 స్పూను నూనె వేసాను. అది కొంచెం ఆయిల్ వేడెక్కాలి. ధనియాలు 2 స్పూన్లు ఆయిల్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిపప్పు 3 స్పూన్లు బాగా దోరగా వచ్చేటట్టుగా వేపుకోవాలి. సిమ్లోనే పెట్టుకోనండి, హైలో మటుకి పెట్టొద్దు, మాడిపోతాయి తొందరగా. సిమ్లోనే దోరగా వచ్చేటట్టుగా మనం వేపుకోవాలి. మినపప్పు వేయించుకోవాలి. బాగా దోరగా వచ్చేటట్టుగా వేపుకుంటూ అది స్మెల్ వస్తాయండి, మంచి వాసన వస్తాయి వేగినప్పుడు. అలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆపుకోవచ్చు. కొంచెం మెంతులు వేగండి. అయ్యే దోరగా వేగుది. చూడండి ఏగిని ఇలా ఏగితే చాలు, హైలో మటుకు పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఏగినాయండి. దీనికి ఇంత 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. 1 కప్పులో పోసుకుందాం. గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇదిగండి, దాంట్లోకి నేను ఈ కప్పు బరీగా కరివేపాకు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. వేసుకుందాం. అవి బాగా క్రిస్పీగా వచ్చిందాక వేసుకుందాం. బాగా యాగాలి. ఇవి కూడా దాంట్లో వేసుకొని శుభ్రంగా ఇదిగోండి. దాంట్లోకి కొంచెం చింతపండు, ఇదిగోండి, రుచికి తగ్గట్టు చింతపండు వేసుకోవాలి. ఇంకా 2 నిమిషాలు అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను ఎండుమిరపకాయలతో కాదండి, కారపొడితో చేస్తున్నాను ఇవాళ. కొంచెం అలా వేగితే చాలు, ఇంకా మనం స్టవ్ ఆపుకోవచ్చు. వేగిందండి, స్టవ్ ఆపుకుందాం. పినియండి, చూడండి ఎలా గలగలగా మలమవుతుందో. అలా మగితే చాలు, ఇంకా మనం జార్లో తీసుకుందాం. జార్లో వేసుకున్నాను. శుభ్రంగా దాన్ని ఇష్యూ పెట్టుకుందాం. చూసుకుందాం. అదిగండి రెడీ అయింది. ఒక్కొక్కరు తిప్పుకోవడానికి కొంచెం కారపొడి వేస్తాం కదా, 2 తిరుగుతాయి కదా, సరిపోతాయి. ఇదిగోండి పొడి నేను ఎక్కువ వేసుకుంటున్నానండి. ఇదిగోండి దీంతో వేసుకుంటున్నాను. 1/2 కప్పు, అటు ఇటుగా కప్పు పట్టొచ్చే లెక్క. అదిగో ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. కారపొడి వేసుకున్నాక తిప్పుకున్నాం కదా, అది అలా ఉంది. తర్వాత చిన్నుల్లిపాయలు, మనం సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి సాల్ట్ 2 స్పూన్లు ఉంటుందండి ఫుల్గానే. దాన్ని కూడా తిప్పుకుందాం. అదిగండి ఇంకా అలా ఉంటే చాలు. కరివేపాకు కారపొడి అయితే రెడీ అయింది. ఇదిగోండి ఇలా మెదిగితే చాలు, మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా ఉంటే చాలు. రైస్లోకైనా దేంట్లోకైనా పనికి వస్తుందండి అది. ఓకేనండి, ఇది ఒక గిన్నెలో తీసుకుందాం. ఇదిగోండి కారపొడి అయితే రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? ఓకేనండి.